చెన్నై యొక్క హార్ట్ మైలాపూర్. ఇక్కడ బీచెస్, ఫుడ్ అండ్ డివోషన్ ఏమాత్రం తక్కువ లేదు. కానీ ఈ పేరు జస్ట్ అలా వచ్చేసింది అనుకుంటున్నారా? కానే కాదు. వెల్కమ్ టు పై సనాతన సిరీస్, ఆల్ ట్రూత్స్ రివీల్డ్ హియర్. మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్ ఏంటంటే, అసలు మైలాపూర్కి ఆ పేరు ఎలా వచ్చింది? మీరు కానీ పాత ఎపిసోడ్ మిస్ అయ్యి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను, తప్పక చూడండి. ఈ ఏరియాకి పేరు జస్ట్ అలా ఒక కింగ్ పేరు, క్వీన్ పేరు అంటే మన ఇండియాలో చూసినట్టు రాజుల పేరు, రాణుల పేరు అయితే కానే కాదు. ఇది ఒక పక్షి పేరు. అవును, నెమలి. నెమలిని తమిళ్లో మైల్ అంటారు, అందుకోసమే ఈ ఏరియా పేరు మైలాపూర్గా ఉంది. అంటే ఒకప్పుడు ఇక్కడ మొత్తం నెమలు ఉన్నాయా? కానే కాదు. ఉండొచ్చు బహుశా, కానీ అది రీజన్ కాదు దాని పేరు పెట్టడానికి. రీజన్ ఏంటంటే, ఇక్కడ నెమళ్ళు జస్ట్ ఉండలేదు, ఇక్కడ నెమళ్ళు పూజింపబడ్డాయి. ఎవరిని? శివుడిని. మైలాపూర్ యొక్క ముఖ్యమైన ప్లేస్ ఏంటంటే కపాలీశ్వర టెంపుల్, శివుడి గుడి. ఈ శివుడి గుడిలో నెమలి పూజ చేసింది, అందుకోసమే ఈ నెమలి పూజ చేసిన ఊరు పేరు మైలాపూర్. అటువంటి కపాలీశ్వర స్వామి గుడిలో ప్రతి చరిత్ర చెక్కబడి ఉంది. ప్రతి స్తంభం ఒక స్టోరీలు చెప్తాయి. శిలలు ప్రాణాలు కలిగి ఉన్నాయి. అలాంటి శిలలని లేపేశారు. ఎక్కడుందో తెలియదు. శిలలు చేసే వాళ్ళ ట్రెడిషన్లో మీరు కానీ చూస్తే, నెమలికి నోట్లో పువ్వు ఉంటుంది, ఆ పువ్వుతో దేవుణ్ణి పూజిస్తుంది. కానీ ఇక్కడ 2004లో గుర్తించారు ఆ నెమలికి పువ్వు కాకుండా పాము ఉందని. అంటే ఏమైంది? దాని మీద 2018లో కేసు ఫైల్ చేశారు, కానీ ఇప్పటికీ అది ఎక్కడుందో ఎవరికీ తెలియదు. మీకు ఏన్షియంట్ లూటర్స్ అంటే 1965లో సినిమా చూసుంటారు. ఎవరైతే నిజమైనవి, యూనిక్ అయినవి ఉన్నాయో వాటిని వాళ్ళు ఖజానాలో దాచుకుంటారు, వాళ్ళే లూటర్స్. అటువంటి లూటర్స్ చేతిలో ఈ యొక్క అరుదైన విగ్రహం వాల్యూ తెలుసుకొని వాళ్ళు ఎత్తేసారు. కానీ ఇప్పటికీ తెలియదు అది ఎక్కడుందా అని. మీరు ఇంకా అది ఇండియాలో ఉందనుకుంటారా? ఈ స్టోరీ ఒక ట్రాజడీ. కానీ మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే, మైలాపూర్కి పేరు ఎలా వచ్చింది? శివుడిని ఎక్కడైతే నెమలి పూజించిందో మైలాపూర్. అర్థమైంది అనుకుంటారు. బట్ దానికి వెనకాల కూడా క్వశ్చన్ ఉంది. ఎందుకు నెమలి ఇక్కడ శివుడిని పూజించింది? మన భారతదేశంలో ఎక్కడ అలాంటివి చూడలేదే కదా? అవును, ఇది స్టిల్ ఒక క్వశ్చనే. మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్ చూస్తే, అసలు సుబ్రహ్మణ్య స్వామికి ఎందుకు ఉప్పు పోస్తారు? అవును, సుబ్రహ్మణ్య స్వామికి ఉప్పు ఎందుకు పోస్తారు? తెలుసుంటే కమెంట్ చేయండి, తెలుసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. Myself, Director Star, all my content shines like a star.